హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్బాక్స్. మీ బాగున్నాను ఇంకా ఈరోజైతే మనకు సింగరేన్ డే. యాక్చువల్లీ ఈరోజైతే మనం ట్రీస్ దగ్గరికి వెళ్దాము. ఓకేనా? ఇప్పుడు మనమైతే చూద్దాము. మంచిగా నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది హ్యాపీ అంటే నాకు వెరీ వెరీ హ్యాపీ. ముగ్గులు చాలా 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 షాప్స్ ఉంటాయి ఈసారి అయితే మనకు. ఇంకా మనం చాలా ఉంటాయి కాబట్టి నాకు చాలా హ్యాపీ 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 ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. లాస్ట్కి నేను ఒక చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం సింగరేణి దాంట్లోకి వెళ్తున్నాము. సింగరేణి దాంట్లోకి ఇప్పుడే ఒక చిన్న బాబా చిన్న చోట ఆడుకొని వెళ్ళాడు. ఇప్పుడైతే మనం సింగరేణి గ్రౌండ్లోకి వెళ్దామా? సింగరేణి గ్రౌండ్కి వెళ్తున్నామా? ఫ్రెండ్స్, ఇవి ట్రీస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవి నాకు ట్రీస్ నచ్చే కొనబుద్ధి అయింది. పప్పులు బర్డ్స్, ఇవి పప్పులు బర్డ్స్ చాలా ఉంటాయి షాప్స్. ఇంకా ఫస్ట్లా చికెన్ బిర్యానీ కూడా ఉండేది. అక్కడ చూసి నవ్వుకున్నా. ఇప్పుడైతే మనం సింగరేణి షాప్కి వెళ్తున్నాము. ఇంకా మనం వెళ్దామా? మా ఫ్రెండ్ కూడా ఉంది, ఎక్కడ వెళ్ళిందో ఏమో. ఇప్పుడు మనం వెళ్దాము. ఇదే మనకు సింగరేణి దాంట్లో ఎవరైనా చనిపోతే తీయడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. బొగ్గు ఎలా తీస్తారో ఇది మనకు టెన్స్ ఉంటాయి. టెన్స్ తెలుసు కాబట్టి మనకు దానివల్ల తీసుకొని వెళ్తాడు మన కోసం. ఇదిగోండి వీటి ఉన్నాయి కదా, వీటిలోనే బొగ్గు తీసుకెళ్తారు. వీటిలోనే ఇంకో ఇలా టైల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఇట్లా తీసుకెళ్తుంటే అదిగోండి బాక్సెస్ కనిపిస్తున్నాయా, దాంట్లో చిన్న చిన్న బొగ్గులు తీసుకెళ్తారు. బాగుంటుంది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుల్ హ్యాపీ అనిపించింది. దీన్ని చూసే ఎక్కడో అనిపించింది. ఏమో నాకు మరి అర్థం కాలేదు, అస్సలకి అర్థం కాలేదు. ఇంకా ఏంటిదబ్బా ఏమో ఫ్రెండ్స్. ఇదిగో సింగరేణి సంబంధించినే. ఇదైతే మనకు దేనికి ఉపయోగపడితే ఏమో తెలియదు నాకు. ఇది ఒక చిన్న హౌస్ అన్నమాట. ఇప్పుడైతే మనకు సింగరేణి ఉపయోగించింది అయిపోయిందా? ఇది అసలు సింగరేణిలో ఎవరన్నా చనిపోతే తీయడానికి మనకు ఉపయోగపడుతుంది. సింగరేణి షాప్లోకి ఉంటాయి కదా, మీకు తెలిసిందే, బాయ్ ఉంటాయి కదా, దాంట్లో బైక్స్ తీసుకెళ్ళడం కాబట్టి ఇలా నాకు చూపించాడు. మనం దిగడానికి అన్నీ ఉంటాయి, ఒక వేరే ఉంటాయి. నేనే ఇదిగోండి చనిపోతే ఇలా బాయ్ నుంచి తీసుకొచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. ఇంకోటి ఏం చనిపోలే ఉట్టుగానే అట్లా, అది బొమ్మ కాబట్టి చెప్తున్నా నేను. ఎవరైనా చనిపోతే దాంట్లోకి వెళ్ళి తీసుకురావడానికి అవన్నీ మనకు చూపిస్తున్నాడు. నేనైతే మీకు కూడా సింగరేణి బాయ్లో ఎవరైనా ఉంటే చెప్పండి, వీడియోలో కామెంట్ చేయండి. అలాగే ఇవంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశాడు కదా, ఇవన్నీ ఉపయోగపడతాయి మనకైతే. సింగరేణి అనేది ఒక బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఫుల్ హ్యాపీ అనిపించింది అవి చూస్తుంటే. మా పప్పు కూడా సింగరేణి బాయిలోనే చేస్తారు అన్నీ. ఇదిగోండి ఇవన్నీ బాయిలోనే ఉంటాయి. ఇప్పుడైతే నేను కూచిపోయి నేర్చుకుంటాను, మీకు తెలుసు కాబట్టి. మా అక్క వాళ్ళు చేస్తున్న డాన్స్. ఇప్పుడైతే లాస్ట్కి నేను పీచ్ మిఠాయి తిన్నాను, పింక్